హలో ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్స్ బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా రిక్రూట్ చేయడం కోసం హైదరాబాద్ లొకేషన్‌లో యాక్సిస్ బ్యాంక్ అనే ఏదైతే బ్యాంక్ ఉందో, ఈ బ్యాంక్‌లో మనకి రిక్రూట్‌మెంట్ కోసం 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే దీనికి సాలరీ ఎంత పే చేస్తున్నారు? దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ? జాబ్ లొకేషన్స్ ఎక్కడ? అన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి ఇండియాలోనే టాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనమాట. సో, ఇలాంటి బ్యాంక్స్‌లో మీరు జాబ్ చేశారంటే ఇనిషియల్‌గా ఫ్రెషర్స్ మీకు ఫ్యూచర్‌లో మంచి అవకాశాలైతే వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ అనే ఈ బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మెగా వాక్-ఇన్ డ్రైవ్ అనేది మనకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 23 నుంచి 25 వరకి. అంటే 3 డేస్ పాటు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లో. 23, 24 అలాగే 25 3 డేస్ పాటు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది కాబట్టి అవి 2 కూడా డిఫరెంట్ లొకేషన్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మనకి ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అని చెప్పి చూసుకుంటే గచ్చిబౌలిలో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 23 నుంచి 25 వరకి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ వెన్యూ ఇంకా డేట్స్ చూసుకుంటే 23 నుంచి 25 వరకి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:00 వరకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ హెచ్ఆర్ నేమ్ వచ్చేసి అక్షిత అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేసుకోవడం కోసం ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. నంబర్ వచ్చేసి 8790979297 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. మనకి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి యాక్సిస్ పిఎస్ఎస్‌జి బ్రాంచ్ క్యూస్ కార్ప్ లిమిటెడ్ 4th ఫ్లోర్ సెన్కో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నియర్ మహారాజా హోటల్ గచ్చిబౌలి అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గచ్చిబౌలిలో యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అయితే అడగండి. నేను దానికి సంబంధించిన లొకేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు లొకేషన్ ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. దీనికొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్‌లో పాస్ అవుట్ అయినా పర్లేదు. అలాగే డిగ్రీలో కూడా మీరు ఏ గ్రూప్‌లో పాస్ అవుట్ అయినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకే. ఇక్కడ చూడండి మనకి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసి 75 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్‌గా మనకి హైదరాబాద్‌లో డిఫరెంట్ ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి హైదరాబాద్‌లోనే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్ ఏరియాస్‌లో. సో, హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సాలరీ విషయానికొస్తే ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 లాక్స్ నుంచి 3.5 లాక్ పర్ యానమ్ సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిలేషన్‌షిప్ ఆఫీసర్ అనే పొజిషన్ కింద రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీరు ప్రీవియస్‌గా రిలేషన్‌షిప్ ఆఫీసర్ వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిలేషన్‌షిప్ ఆఫీసర్ అలాగే రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పొజిషన్స్ కింద మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్‌కొచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. రిలేషన్‌షిప్ ఆఫీసర్ అనే పోస్ట్‌కొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి లోన్స్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. జాబ్ టైప్ వచ్చేసి ఇది ఫుల్ టైమ్ జాబ్ అనమాట. పార్ట్ టైమ్ ఏమి కాదు. రిలేషన్‌షిప్ ఆఫీసర్ అలాగే ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. లోన్స్ డిపార్ట్మెంట్‌లో మీరు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది కస్టమర్స్‌తో షేర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, అలాగే ఆటో లోన్, హోమ్ లోన్, ఇంకా గోల్డ్ లోన్‌కి సంబంధించిన దాని మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండి బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రం ఫార్మల్ డ్రెస్సింగ్ కోడ్‌లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. ఫార్మల్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అటెండ్ ద ఇంటర్వ్యూ ఆన్ బిలో మెన్షన్డ్ లొకేషన్
ఇన్ ఫార్మల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఫార్మల్ డ్రెస్ కోడ్తో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సాలరీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి 1,80,000 నుంచి 3.5 lakhs పర్ యానం సాలరీ అనేది పే చేస్తారని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా ఇంతకుముందు. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే సంబంధించిన నోటిఫికేషన్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. మరో నోటిఫికేషన్ ఉంది కదా, దాంట్లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవకాశం ఉంది. దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మాత్రం ఇక్కడ ఏదైతే అక్షిత అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉందో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ అయినా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్ మరోసారి చెప్తాను లాస్ట్లో. ఇక్కడ చూడండి మనకి లొకేషన్ ఇంతకుముందు చెప్పాను కదా, యాక్సిస్ పిఎస్ఎస్జీ బ్రాంచ్, క్యూస్ క్రాప్ లిమిటెడ్, 4th ఫ్లోర్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నియర్ మహారాజా హోటల్ గచ్చిబౌలి అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి అంతవరకు అన్నీ కూడా మార్క్స్ మెమోస్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఆఫర్ లెటర్ ఇంకా లాస్ట్ 3 months పే స్లిప్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి ఏదైతే గచ్చిబౌలిలో లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు నంబర్ వచ్చేసి 8790979297 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. అక్షిత అని చెప్పి హెచ్ఆర్ మీ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు వీడియో కింద కామెంట్లో కూడా అడగండి, అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మరో నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్లోనే ఇక్కడ కూడా మనకి వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 days పాటు మాత్రమే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. 23rd అలాగే 24th ఈ 2 days పాటు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది మార్చ్ నెలలో. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 23rd, 24th మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ నేమ్ సాయి కిరణ్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే సికింద్రాబాద్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ అయితే చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9100955075 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే యాక్సిస్ పిఎస్ఎస్జీ బ్రాంచ్, క్యూస్ క్రాప్ లిమిటెడ్, 2nd floor, లాలావన్ ల్యాండ్మార్క్, అబో నిసాన్ షోరూమ్ అపోజిట్ రాణిగంజ్ బస్ స్టాప్, సికింద్రాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 లొకేషన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను వీటికి సంబంధించిన లొకేషన్కి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా సేమే అడగడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగే పీజీ క్వాలిఫికేషన్లో క్యాన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్రూట్మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి లోన్స్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అన్ని ఏవైతే కండిషన్స్ ఉన్నాయో సాలరీ రిలేటెడ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా సేమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి 3.5 వరకు సాలరీ అనేది పే అయితే చేస్తున్నారు పర్ యానం అనమాట. 3.5 lakhs పర్ యానం సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్కి. ఇక్కడ కూడా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి: అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్, పాన్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆఫర్ లెటర్ ఇంకా రిలీవింగ్ లెటర్ అడగడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, సాయి కిరణ్ అని చెప్పి హెచ్ఆర్ నెంబర్, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. సేల్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్కి అయితే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు రెగ్యులర్గా కూడా అక్కడ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి నెక్స్ట్ డే అయినా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏదైతే సికింద్రాబాద్లో మనకి లొకేషన్ ఇవ్వడం జరిగిందో నిసాన్ షోరూమ్ దగ్గర, ఆ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ డే అయినా సరే ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి వర్కింగ్ డేస్లో అంటే సాటర్డే, సండే 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. ఆ రిమైనింగ్ డేస్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మార్నింగ్ 10 o'clock వరకు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఆ 10 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి ట్రై అయితే చేయండి. సేల్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇవి ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ నెంబర్ వచ్చేసి మరోసారి చెప్తాను చూడండి, సాయి కిరణ్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్, సికింద్రాబాద్ లొకేషన్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇది. 9100955075 అని చెప్పి కాంటాక్ట్ నెంబరు. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.